హాయ్ అండి అందరికీ. ఈరోజు మామిడికాయ పచ్చడి చేసుకుని చూపిస్తాను. ముందుగా ఒక మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడిగేసి తుడిచేసేసి చక్కగా 3 అంగుళాలు ఉండేటట్టుగా చెక్కు తీసేసి 3 అంగుళాలు ఉండేటట్టుగా ముక్కలు కట్ చేశాను. దాంట్లో సాల్టు పసుపు కలిపేసి చక్కగా ముక్కలన్నిటికీ పట్టించేసి ఓ నైట్ అంతా ఉంచేసేయాలన్నమాట. ఆ ముక్కలకంతా చక్కగా పట్టేసి ఓ నైట్ అంతా ఉంచేసేయాలి. ఉదయాన్నే పిండి వేసి ఆ ముక్కల్ని ఎండబెట్టాలన్నమాట. అలా 2 రోజులు ఎండబెట్టాను నేను. 2 రోజులు ఎండిన తర్వాత ముక్కలు ఆ పిండినప్పుడు వచ్చిన వాటర్ అవి ఆ గిన్నెలో ఉన్నవి ఇప్పుడు ఆ ముక్కలు వేసి ఆ వాటర్ పట్టించేస్తున్నాను. కలిపేసి దాంట్లోకి కొద్దిగా 1 స్పూన్ సాల్టు, 3 స్పూన్లు కారము, ఒక అర స్పూను ఆవపిండి, పావు స్పూను మెంతిపిండి. అంటే మనకు కొంచెం క్వాంటిటీ కన్నా కాబట్టి కొద్దిగా తక్కువగా తీసుకుంటున్నాము. ఎక్కువ వేస్తే మళ్ళీ ఆవపిండి మెంతిపిండి చేదొచ్చేస్తుంది. మెంతిపిండి అంటే చాలా తక్కువ వేసాను, అది చూడండి. ఇదంతా చక్కగా కలిపేసేయాలి. బాగా చక్కగా ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఇది మాగాయ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 1 కప్పు ఆయిల్ వేసాను. వెల్లుల్లి, ఎండుమిర్చి, తాలింపు దినుసులు వేసాను. దీంట్లో స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేసాను. అన్నీ చక్కగా వేగిపోయాయి. కొంచెం చల్లారిన తర్వాత ఇది పక్కకు పెట్టేసి చల్లారిన తర్వాత పచ్చడి కలిపేసుకుందాం. చల్లారిపోయింది. ఇప్పుడు పచ్చడి అంతా తీసేసి దీనిలో మాగాయ పచ్చడి వేసేస్తున్నాను. ఆయిల్ చక్కగా పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి మొత్తం కలిసి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకునే మాగాయ పచ్చడి. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ.